ఒక 15 సంవత్సరాల క్రితం మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుందని, ఇంట్లో కూర్చుని ప్రపంచంతో మాట్లాడతానని ఎవరైనా ఊహించారా? లేదు కదా. మరి రాబోయే 5-10 సంవత్సరాల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారబోతుంది. మనం వాడుతున్న కార్లు, మనం చేసే పనులు, ఆఖరికి మన ఆరోగ్యం కూడా అన్నీ మారబోతున్నాయి. ఈరోజు మన వీడియోలో 2030 కల్లా మన జీవితాల్లో మలుపు తిప్పబోతున్న ఒక 5 అమేజింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. మొదటిది ఏఐ. అంటే ChatGPT మాత్రమే కాదు, అసలైన హిడెన్ జెమ్ ఏంటంటే ఎంబెడెడ్ ఏఐ. అంటే సాఫ్ట్వేర్ రూపంలో ఉన్న ఏఐకి ఒక శరీరం రాబోతుంది. టెస్లా వాళ్ళు ఆప్టిమస్ లాంటి రోబోట్స్ ని 2030 కల్లా వాడుకలోకి తీసుకురాబోతున్నారు. ఇది మనం రెగ్యులర్ గా చేసే పనులన్నింటిలో మనకు చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ మనం భయపడాల్సింది ఏం లేదు. ఉద్యోగాలు పోతాయని కాదు, టెక్నాలజీ వాడడం రాకపోతే వెనుకబడిపోతామని. రాబోయే రోజుల్లో కోడింగ్ కన్నా ఏఐ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అంటే ప్రాంప్టింగ్ అనేది ఒక పెద్ద స్కిల్ అవబోతుంది. 6G టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ సైన్సెస్. మనం ఇంకా 5Gకే మురిసిపోతున్నాం, కానీ 2030 కల్లా 6G రాబోతుంది. ఇది మన 5G కన్నా 100 రెట్లు వేగంగా ఉంటుంది. 6Gతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ సెన్స్ వస్తుంది. అంటే మీరు ఆన్లైన్లో ఒక బట్టల షాపింగ్ చేస్తుంటే ఆ బట్టలు క్లాత్ ఎలా ఉందో మీరు ఫోన్లో టచ్ చేసి ఆ ఫీల్ అనేది తెలుసుకోవచ్చు. అవును, ఇది మ్యాజిక్ కాదు, ఆప్టిక్ టెక్నాలజీ. వీడియో కాల్లో ఉన్నప్పుడు అవతల వ్యక్తి పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వచ్చే అవకాశం ఉంది. వినడానికి వింతగా ఉంది, కానీ ల్యాబ్స్లో దీని మీద ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్, ఈవీ విప్లవం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్స్ అంటే మనకు గుర్తు వచ్చేది లిథియం అయన్ బ్యాటరీస్, కానీ వీటి ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2030 నాటికి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ రాబోతున్నాయి. ఇవి వస్తే మీ కారుని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంతేకాదు, ఇవి అస్సలు పేలవు, నో ఫైర్ యాక్సిడెంట్స్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇది ట్రాన్స్పోర్ట్ రంగానే కాకుండా మన రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీ లైఫ్ని కూడా వారాల తరబడి పెంచేస్తుంది. పర్సనలైజ్డ్ మెడిసిన్, బయోటెక్. అందరికీ ఒకే రకమైన మెడిసిన్స్ ఇచ్చే రోజులు పోతున్నాయి. 2030కి మన డిఎన్ఏ ఆధారంగా మాత్రమే సెట్ అయ్యే మెడిసిన్స్ ఏఏ మనకు డిజైన్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి రోగాలకు ముందే ట్రీట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. టెక్నాలజీ కేవలం మొబైల్స్కే కాదు, మన ఆయుష్ను పెంచే బయోటెక్నాలజీ అని మనం గ్రహించాలి. మన హెల్త్ డేటాని స్మార్ట్ వాచెస్ ద్వారా డాక్టర్స్కి రియల్ టైంలో పంపించే సిస్టమ్ రాబోతుంది. వర్చువల్ రియాలిటీ ఆఫీసెస్. చివరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ పూర్తిగా మారిపోబోతుంది. మీరు ఇంట్లో మీ బెడ్రూమ్లో కూర్చున్న విఆర్ గ్లాస్ సెట్ పెట్టుకుని ఆఫీస్లో ఉన్న మీ కొలీగ్ పక్కనే కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. దీన్నే ఆప్టికల్ కంప్యూటింగ్ అంటారు. యాపిల్ విజన్ ప్రో దీనికి ఒక చిన్న శాంపిల్ మాత్రమే. 2030 కల్లా ఈ గ్లాసెస్ మన రెగ్యులర్గా యూజ్ చేసే నార్మల్ గ్లాసెస్ సైజ్కి వచ్చేస్తున్నాయి. చూశారు కదా, మనం ఒక అద్భుతమైన కాలంలో బతుకుతున్నాం. ఈ 5 టెక్నాలజీలో మీకు ఏది బాగా నచ్చింది, లేదా దేని గురించి వింటే మీకు భయం వేస్తుంది? మీ కామెంట్స్ని కింద చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ ఈశ్వర్ గల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్.